హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మైల్స్ విత్ శ్రీ. సో ఈ రోజు వచ్చేసి మన ట్రిప్ లో డే 3. సో ఈరోజు ఆ, నేను మదురై నుంచి రామేశ్వరంకి స్టార్ట్ అయిపోతున్నాను. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రామేశ్వరం అన్నమాట. సో థ్యాంక్ యూ మదురై, పీపుల్ ఆర్ వండర్ఫుల్ అన్నమాట. సో మనము వేరే స్టేట్ నుంచి వచ్చినా కానీ చాలా బాగా ట్రీట్ చేశారు ఇక్కడైతే. మేజర్లీ టూరిజం స్పాట్ కదా, సో అలాగే ఉంటుంది హాస్పిటాలిటీ అయితే. ఇంకా టైం వచ్చేసి ఆల్రెడీ 9కి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నా. సో అది దగ్గరగా 9:45 అయింది. అంత లగేజ్ అంతా సర్దుకొని ఇంకా బయలుదేరే లోపు. సో నిన్న నైట్ అయితే భారీగానే వర్షం కురిసింది మదురైలో. సో టెంపరేచర్ అయితే కొంచెం చల్లబడింది అనమాట నిన్న. సో బెటర్. నిన్న అయితే ఇంకా డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసేసి పండుకునే లోపల 12:30 అయింది అనమాట. సో మనం ఎలా వెళ్ళాలి? మీనాక్షి అమ్మన్ టెంపుల్ రైట్. ఇంకా పొద్దున్న లేచి 8కి అలా లేచాను యాక్చువల్లీ. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాను ఇప్పుడే. సో మన పక్కన పారుతూ ఉండేది వచ్చేసి వైగై నది అన్నమాట. నైస్. రామేశ్వరం స్ట్రైట్. ఓకే, ఐ హావ్ టు టేక్ ఎ యూ టర్న్ అండ్ దెన్ గో. ఓకే. ధనుష్ కోడి 185, రామనాథపురం 107. రామనాథపురం మళ్ళీ రామేశ్వరం రెండు ఒకటేనా? సో రామేశ్వరం స్ట్రైట్ ఇక్కడ నుంచి 165 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేషన్ టైం ఆఫ్ అరైవల్ వచ్చేసి 12:45కి మారింది అనమాట. సో అంటే 1 o'clockకి రీచ్ అవుతాం రామేశ్వరంకి. చలో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మదురై. సో నిన్న వాన వచ్చిన దానికి టెంపరేచర్ అయితే తగ్గిందన్నమాట. లేదంటే ఈ టైంకే ఎండ వాసిపోయేది యాక్చువల్లీ. సో ఇంకా టెంపరేచర్ కొంచెం డిప్ అయ్యి కొంచెం రైడ్ కి ఎలా రావాలో టెంపరేచర్ అలా ఉందన్నమాట. ఆల్ థ్యాంక్స్ టు వెదర్. ఇంకా నేచర్ ని చూసుకొని ఇంకా పోతూ ఉండేది అంతే అనమాట. మన రైడ్ లో వచ్చేసి సెకండ్ టోల్ అన్నమాట, భోగాలూర్ టోల్ ప్లాజా. సో ఇక్కడ నుంచి ఇంకా రామేశ్వరం వచ్చేసి 73 కిలోమీటర్స్ ఉందన్నమాట. చలో, ఒక్కసారి ఈ వ్యూ అయితే చూసేయండి. ఈ మధ్యలో వెళ్తుండేది రైల్వే ట్రాక్ అన్నమాట. సో ఇఫ్ వీవర్ ఆన్ ద రైట్ టైము ట్రైన్ పాస్ అయ్యేది చూడే ఛాన్సెస్ ఉండింది. కానీ ఇప్పుడు లేదు, ఎందుకంటే ట్రైన్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. మీకు ఇక్కడ ఇంకొక రైల్వే స్టేషన్ కనిపిస్తా ఉంది, పేరేమో తెలియదు నాకు. నేను ఇప్పుడు ఉండే ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్ సీ లెవెల్ లోనే ఉన్నాను, లేదా దానికన్నా ఒక 10 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉండొచ్చు అంతే నాకు తెలిసి. మ్యాప్ లో నేను చూస్తున్నాను, రైట్ సైడ్ యాక్చువల్లీ మనకి సీ కనిపించాలి. ఇంకా ఓహో, రైట్ సైడ్ అయితే ఫుల్ సీ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఓహో, సో మనకు ఇంకా బీచ్ అయితే పక్కనే ఉంది, గాలి అయితే వాసి కొడతా ఉంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఎయిర్ సౌండ్ ఏమన్నా వస్తా ఉంటే కొంచెం వావ్, కొంచెం ఎయిర్ నాయిస్ ఏమైనా వస్తా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్.
విండ్ అయితే భారీగా కొడతా ఉంది అసలు. ఇదే బ్రిడ్జ్, ఇంకా పంబం బ్రిడ్జ్ వచ్చేసి మ్యాక్స్ చాలా దగ్గరలోనే ఉన్నా. ఇది వచ్చేసి మొత్తంగా ఇండియన్ ఓషన్. రైట్ సైడ్ లో ఉండేది ఇండియన్ ఓషన్, ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఉండేది మనకు ఇది బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఉడక పోస్తోంది అసలు, ఇల్లు తడిసిపోతా ఉంది హ్యూమిడిటీకి. లెఫ్ట్ లో మీకు కనిపిస్తా ఉందా సముద్రం? కనిపిస్తూ ఉంటే ఒక లైక్ వేసేయండి. మరి రైట్ సైడ్ లో మీకు సముద్రం కనిపిస్తూ ఉందా? కనిపిస్తూ ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా. అదే అనుకుంటా పంబం బ్రిడ్జ్ వచ్చేసి. ఇప్పుడు పంబం బ్రిడ్జ్ మీద ఉన్నాము మనం, ఇటు సైడ్ నుంచి వచ్చామన్నమాట. ఇంకా మీకు వచ్చే ఇంకే రైట్ సైడ్ చూసేదైతే మీరు చిన్న చిన్న బోట్లు అయితే కనిపిస్తాయి. పెద్ద బోట్లు కూడా ఉన్నాయి, కానీ అంత పెద్ద బోట్లు అయితే లేవు ఇక్కడ. సో ఇంకా అలాగే మనం మెల్లంగా యూటర్న్ వేసుకుంటే మనకే కనిపించేదే రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. ఇటుపక్క కనిపిస్తూ ఉండేది పాత బ్రిడ్జ్, అటుపక్క కనిపిస్తూ ఉండేది మీకు కొత్త బ్రిడ్జ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మీకు అక్కడ జూమ్ చేస్తాను. సో అక్కడి నుంచి మనకి ఇప్పుడు ఉండే పాయింట్ కి, అంటే మీరు చూస్తూ ఉంటే పంబం బ్రిడ్జ్ ఓపెనింగ్, మిడ్ ఓపెనింగ్ దగ్గరికి 77 పిల్లర్స్ వేసారు అనమాట. కొత్తగా 77 పిల్లర్స్ వేసారు. 77 మళ్ళీ 78 మధ్యలో వచ్చేసి ఈ ఓపెనింగ్ ఉంటుంది. ఈ ఓపెనింగ్ వచ్చేసి మీరు అక్కడ జూమ్ చేస్తాను, అక్కడ చూసేదైతే చిన్నగా రెడ్ లైట్ వేశారు. ఫర్ షిప్ టు పాస్ త్రూ వాళ్ళకి కూడా ఇది ఉందన్నమాట. మళ్ళీ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన నించొని వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. నేనైతే అంత పైన నించొని ఉంటే తల తిరిగి పడినా పడిపోతా నేను, అట్లుంటది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రిడ్జ్ అయితే, నెక్స్ట్ లెవెల్, మళ్ళీ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు ఇంజనీరింగ్. ఇక్కడైతే మొత్తం సముద్రం మధ్యలో కట్టారనమాట మొత్తంగా బ్రిడ్జ్. వ్యూ అయితే అమేజింగ్ అంతే, ఇంకేం చెప్పలేం దానికన్నా. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. కానీ ట్రాఫిక్ కూడా హెవీగానే ఉంది పంబం బ్రిడ్జ్ మీద. అంటే నేను ఆపినట్లు ఇంకా అందరూ ఆపుతారు ఇక్కడ, అలాంటి వ్యూ ఇది. సో ఇక్కడ నుంచి రామేశ్వరం వచ్చేసి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. 20 కూడా లేదు, సారీ 12 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో రామేశ్వరం ఈ బ్రిడ్జ్ లేదు అంటే ఇట్స్ అన్ ఐలాండ్, అంటే షిప్ లో మాత్రమే వెళ్ళొచ్చు మనం, అలాంటి ప్లేస్ అది రామేశ్వరం వచ్చేసి. ఈ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇంకా కనెక్టింగ్ ఉందన్నమాట. మనకి గోదావరి బ్రిడ్జ్ ఎంత పొడవు ఉందో అంతే పొడవు ఉండొచ్చు నాకు తెలిసి ఇది. అది కనెక్టింగ్ రివర్ పైన కట్టిన లాంగెస్ట్ బ్రిడ్జ్ అని అనుకుంటా నాకు తెలిసి. ఇది వచ్చేసి సీ మీద కట్టిన లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇది. ఫుల్గా చేపల వాసన వస్తుంది. నేనైతే ప్యూర్ వెజిటేరియన్ కి ఇలా చేపల వాసన అప్పుడప్పుడు కొడుతూ ఉంటే భలే ఉంటది అనమాట. వెల్కమ్ టు రామేశ్వరం. చెక్కింగ్ ఏదో ఉంది ఇక్కడ. ధనుష్కోడి 20 రామనాథ స్వామి టెంపుల్. సో ఇదే రామేశ్వరం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మీరు ఏమైనా బస్సులో వస్తున్నారంటే అక్కడ కనిపించింది కదా బస్ పార్కింగ్, అక్కడ ఆపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా ముందరికి 6 వీలర్స్ నాట్ అలౌడ్ అంట, అంటే బోర్డు వేశారు. ఇంకా అది వచ్చేసి మీకు రామేశ్వరం బస్ స్టాండ్. మన వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ టు రామేశ్వరం. చలో ఇంకా రూమ్ ఎక్కడ అని ఇంకా బుక్ చేసేసుకుందాం వెళ్ళి. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరలోనే నేను రూమ్ అయితే చూస్తున్నా. టెంపుల్ ఎక్కడ అని తెలుసుకోవాలి. టెంపుల్ ఎక్కడ అని తెలుసుకొని దాని దగ్గరలో రూమ్ తీసుకుంటే నాకు ఒక
పాయింట్ అని ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను దర్శనానికి రేపు మార్నింగ్ వెళ్తున్నా. సో ఈ రోజు నేను దర్శనానికి వెళ్ళట్లేదు. సో రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాను నేను. ఇంకా చూద్దాం ఎక్కడ ఉంది హోటల్ అని.